హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ 'సొసైటీ ఆఫ్ ద స్నో'. 1972లో ఉరుగ్వే ఫ్లైట్ నంబర్ 571 ఆండీస్ మౌంటైన్‌లో క్రాష్ అవుతుంది. ఆ రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని రాసిన బుక్ 'సొసైటీ ఆఫ్ ద స్నో'. ఈ బుక్‌ని బేస్ చేసుకొని అదే నేమ్‌తో మూవీ తీశారు. స్టోరీలోకి వెళ్తే ఉరుగ్వే ఫ్లైట్ నంబర్ 571 ఆండీస్ మౌంటైన్ క్రాస్ అవుతుండగా మధ్యలో మంచు ఎక్కువ ఉండడం వల్ల ఒక కొండని ఢీకొట్టి క్రాష్ అవుతుంది. క్రాష్ అయిన టైంలో ఆ ఫ్లైట్‌లో నార్మల్ ప్యాసింజర్స్‌తో పాటు ఒక రగ్బీ టీమ్ కూడా ట్రావెల్ చేస్తుంది. క్రాష్ అయ్యాక ఫ్లైట్‌లో బ్రతికి బయటపడ్డ వాళ్ళు ఏం చేశారు? ఆ మంచులో, ఆ పర్వతాల్లో ఎలా ఉన్నారు? బ్రతకడానికి, బయటపడ్డానికి అక్కడ వాళ్ళు చేసిన ప్రయత్నాలేంటి? అసలక్కడి నుండి బయటపడ్డారా లేదా? లాస్ట్‌కి ఏమవుతుందనేది ఈ మూవీ స్టోరీ. పాజిటివ్స్ విషయానికొస్తే ఒక్కటి కాదు మొత్తం టీమ్‌ని మెచ్చుకోకుండా ఉండలేం. ఆన్ స్క్రీన్‌లో చేసిన ఆర్టిస్ట్, ఆఫ్ స్క్రీన్‌లో ఈ మూవీకి పనిచేసిన టీమ్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ముఖ్యంగా మేకప్ ఆర్టిస్ట్ అసలు డే బై డే వాళ్ళల్లో జరిగే చేంజెస్, వాళ్ళ ఫేస్, స్కిన్ ఇలా డీటెయిలింగ్‌గా చాలా బాగా చూపించారు. అండ్ ఆర్టిస్ట్ కూడా నిజంగా ఆ ప్లేస్‌లో ఇరుక్కుపోతే ఎలా ఉంటారో, ఆ మెంటల్ ట్రామా, పెయిన్ అండ్ ఆ బయటపడాలనే ఆ హోప్ అండ్ కాన్ఫిడెన్స్ ఇలా అన్ని ఎమోషన్స్ చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. అండ్ ఫైనల్లీ ఇవన్నీ పర్ఫెక్ట్‌గా కోఆర్డినేట్ చేసిన డైరెక్టర్ బయోనా గారికి రియల్లీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఓవరాల్‌గా మూవీ ఎలా ఉంది అంటే టాప్ క్లాస్ సర్వైవల్ డ్రామా. బట్ మైండ్ డిస్టర్బింగ్ సీన్స్ అండ్ డెత్స్ ఉంటాయి. సో కిడ్స్ అండ్ సెన్సిటివ్ పీపుల్ చూడలేరు. బట్ మస్ట్ వాచ్ మూవీ ఫర్ మూవీ లవర్స్. ఈ మూవీ తెలుగులో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది చూసేయండి. రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.